శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో 11 ద బుక్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ డేలో ద సోల్స్ చాయిస్ అండ్ సుప్రీం కన్జుమేషన్ అన్న క్యాంటోలో ఉన్నాం. ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే చతుర్విధ పరబ్రహ్మము సావిత్రితో అన్నాడు, సావిత్రి, మర్త్య హృదయాల పట్ల నీకున్న దయను వదిలిపెట్టు. కింద ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి ఆలోచించవద్దు. పైకి లేయి, అరైజ్, నీ ఆత్మ సాధించుకున్న హక్కును సమర్థించుకో. అంటే నీ ఆత్మ పరమాత్మను కలిసింది, అమృతత్వాన్ని సాధించింది. మట్టి మీద నువ్వు అప్పు తెచ్చుకున్న నీ శరీరాన్ని వదిలిపెట్టు. నీ శరీరం గురించి ఆలోచించవద్దు. ఓ అంతరాత్మ సావిత్రి, ఆరోహించు, నీ ఆనందధామంలోకి ఆరోహించు. ఇక్కడ శాశ్వత శిశువు ఆట స్థలంలో, లేకపోతే తెలివైన అమరులు నడిచే క్షేత్రంలో, ఆధ్యాత్మిక కాంతి గగనాల క్రింద అంతవరకు నువ్వు చేరావు. సో ఈ గగనాల కింద నీ సహచరుల వైభవంతో, ఈ స్వర్గంలో అమరులనే నీ సహచరుల వైభవంతో నువ్వు కూడా సంచరించు వాళ్ళతో పాటుగా. ప్రపంచాన్ని లక్ష్యపెట్టిన దేవుళ్ళలా ప్రకృతి శక్తుల శ్రమలో భాగం పంచుకోవద్దు. వాళ్ళు వాళ్ళ సొంత ఆనందంలో నిమగ్నమై నివసిస్తారు ఎప్పుడు దేవుళ్ళు. నువ్వు కూడా అలాగే ఉండు. నువ్వు కూడా నీ సొంత ఆనంద పారవశ్యతలో ఆ రకంగా ఉండిపో అని అంటాడు పరబ్రహ్మ. మరి సావిత్రి ఒప్పుకొని వెనక్కి మళ్ళుతుందా అంటే లేదు. సావిత్రి అద్భుత దైవంతో అంటుంది, ఇంకా పోరాడటానికి నా ముందు మిలియన్ యుద్ధాలు ఉన్నాయి. ఓ ప్రభు మహాకమ్మరి, సమ్మెట దెబ్బలు వేస్తూనే ఉండు. నీ కృషి ఇప్పుడే మొదలయ్యింది. జీవితం అనే కొలిమిలో కాల్చి మేము బలంగా తయారయ్యే వరకు నీ సమ్మెట దెబ్బలు పడుతూనే ఉండాలి. మేము గానం చేయవలసిన గీతాలు ఇంకా అసంఖ్యాకంగా ఉన్నాయి, అప్పుడే కంప్లీట్ కాలేదు. కాలాల నుంచి కొనసాగుతున్న సూక్ష్మ అంతరాత్మల గాయకుడా, నన్ను వేణువుగా చేసుకుని నువ్వు ఏ సంగీతాన్ని వాయించాలనుకుంటున్నావో దానిని ఆలాపించు, వాయించు. ఇంతవరకు ఆలాపించిన గీతాలను ఆవిష్కరించు. నేను మనిషి అంతరాత్మను భగవంతుని వరకు ఉద్ధరించగలను అని నాకు తెలుసు. సత్యవంతుడు అమృతుని క్రిందకు తీసుకురాగలడు అని కూడా నాకు తెలుసు. నీ సంకల్పమే మా సంకల్పం. ఇది మా సంకల్పం కాదు, నీ సంకల్పం. నీ సంకల్పమే మా సంకల్పం. మా శ్రమకు అనుగ్రహాన్ని ప్రసాదించేది కూడా నీ సంకల్పమే. నువ్వు లేకపోతే అది ఖాళీ తుఫాను గర్జనే అవుతుంది. నువ్వు లేకుండా రాక్షస శక్తి కూడా అర్థం లేని సుడిగాలిలా మారుతుంది. అంటే రాక్షస శక్తిలో కూడా నువ్వే ఉన్నావు. నువ్వు లేకుండా దేవుళ్ళ బలము బంధించే ఉచ్చు అవుతుంది. భూ అజ్ఞానం గుండా నీ దివ్యకాంతి వైపు సంఘర్షిస్తున్న మానవ జాతిని, నీ కాంతిని, అచేతన నుంచి నీ కాంతిని చేరుకోవాలి అనే మానవ జాతి సంఘర్షిస్తూ ఉంది, శ్రమిస్తూ ఉంది. అటువంటి మానవ జాతిని ఈ అచేతన అగాధము కబలించకుండా కాపాడాలి అన్నట్టుగా సావిత్రి ఆ ప్రభువుతో అంటుంది. అయితే దానికి ఆయన మళ్ళీ పరబ్రహ్మము సావిత్రితో ఏమంటాడు అన్నదాన్ని చూద్దాం. పేజ్ నెంబర్ 687. Her words failed last in thought's immensities, which seized them at the limits of their cry, and hid their meaning in the distances that stir to more than ever speech has won. From the unthinkable end of all our thought, and the ineffable from whom all words come. Then with a smile, august as noonday heavens, the Godhead of the vision, wonderful. సావిత్రి పలికిన పలుకులు ఏదైతే సావిత్రి ఇంతవరకు చెప్పిందో ఆయనతో, పరమాత్మతో, ఆ పదాలు ఆలోచన అపారతలలో తమంతాము పోగొట్టుకోవటానికి విఫలమయ్యాయి. అంటే పోగొట్టుకోలేకపోయాయి, అలా నిలబడిపోయాయి. అపారతలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. సుదూరాలలో దాచుకున్న వాటి అర్థము భాష జయించలేని దానికన్నా ఎక్కువగా కదిలించింది. భాషతో జయించలేని దానికన్నా ఎక్కువగా అది కదిలించింది దాని అర్థం. సావిత్రి మాట్లాడిన మాటల అర్థం. సకల పదాలు ఏ అనిర్వచనీయుడి నుంచి వచ్చాయో ఆ అనిర్వచనీయుని కదిలించాయి. అనిర్వచనీయుడే కదిలిపోయాడు. ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తాయో ఆ పదాలు వచ్చే ఆ మూలమైన అనిర్వచనీయుడే కదిలిపోయాడు ఆ మాటలతో. అప్పుడు మధ్యాహ్న గగనాల, అంటే మధ్యాహ్నం ఉన్న సూర్యునితో ఆకాశాలు ఎంత ప్రకాశమానంగా మెరుస్తూ ఉంటాయో అటువంటి ప్రకాశంతో, అటువంటి కాంతితో ఉన్న మహనీయమైన చిరునవ్వుతో అద్భుత దైవము పరమాత్మ సావిత్రితో ఇలా అన్నాడు. హౌ షల్ ఎర్త్ నేచర్ అండ్ మ్యాన్స్ నేచర్ రైజ్ టు ద సెలెస్టియల్ లెవెల్స్, ఎట్ ఎర్త్ అబైడ్? హెవెన్ అండ్ ఎర్త్ టువర్డ్స్ ఈచ్ అదర్ గేజ్ అక్రాస్ ఎ గల్ఫ్ that few can cross, none touch, arriving through a vague ethereal mist,
out of which all things from that move in space. The shore that all can see but never reach. Heaven's light visits sometimes the mind of earth. Its thoughts burn in her sky like lonely stars. ఆయన అంటున్నాడు సావిత్రితో, భూస్వభావము, మానవ స్వభావము ఏ విధంగా స్వర్గస్థాయికి వృద్ధి చెందగలదు? అయినా భూమి దానికి కట్టుబడి ఉంటుందా? ఆ స్వర్గ స్వభావానికి కట్టుబడి ఉండగలదా భూమి? స్వర్గము భూమి రెండింటికి మధ్యన గాఢమైన అగాధం ఉంది. దాని గుండా రెండు ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి. అతి కొద్ది మంది మాత్రమే ఆ అగాధాన్ని దాటగలరు. ఎవరు దాన్ని స్పర్శించలేరు. ఒక అస్పష్ట పొగమంచు నుంచే విశ్వంలో చెలించే సకల జీవులు కూడా రూపం దాలుస్తాయి. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఆవలి తీరాన్ని చూడగలరు, కానీ ఎప్పటికీ దాన్ని చేరలేరు, అవతలున్న తీరాన్ని. స్వర్గ కాంతి అప్పుడప్పుడు భూ మనసును స్పర్శిస్తుంది. స్వర్గ ప్రకాశం, స్వర్గ కాంతి, స్వర్గ జ్ఞానము భూ మనసును అప్పుడప్పుడు స్పర్శించవచ్చు, కానీ దాని ఆలోచనలు ఒంటరి నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇన్ హర్ హార్ట్ దేర్ మూవ్ సెలెస్టియల్ సీకింగ్స్, సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ లైక్ ఫ్లటరింగ్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్. Visions of joy that she can never win traverse the fading mirror of her dreams. Faint seeds of light and bliss bear sorrowful flowers. Faint harmonies caught from a half-heard song fail swooning mid the wandering voices jar. Foam from the tossing luminous seas, where dwells the beautiful and jar delight of gods. Raptures unknown, a miracled happiness thrill her and pass half-shaped to mind and sense. ఇది భూహృదయంలో జరుగుతుంది. ఆమె హృదయంలో పవిత్రమైన అన్వేషణలు పక్షుల రెక్కలలా అందంగా కొట్టుకుంటూ ఉంటాయి. కానీ ఆనందపు దర్శనాలను ఆమె ఎప్పటికీ, భూమాత ఎప్పటికీ సాధించలేదు, జయించలేదు. అవి మసకబారిపోయే అద్దంలో స్వప్నాల్లా దాటిపోతూ ఉంటాయి. అవి సందర్శిస్తాయి కానీ భూమాత మనసును, భూ మనసును, కానీ ఆ స్వప్నాల్లాగా దాటిపోతూ ఉంటాయి. కాంతి బీజాలు బలహీనంగా ఉంటాయి. ఆనందం, బాధ అనే పుష్పాలను మోస్తూ ఉంటుంది ఆమె స్వర్గపు దివ్యగానాన్ని అర్థమే వినగలుగుతుంది. స్వర్గం నుంచి దివ్యగానం వినిపిస్తూ ఉంటుంది, కానీ దాన్ని భూమాత పూర్తిగా వినలేదు. ఎందుకంటే ఆనందము, బాధ అనే పుష్పాలను మోస్తూ ఉంటుంది. కాబట్టి సొగం మాత్రమే ఆ స్వర్గపు దివ్యగానాన్ని వినగలుగుతుంది. దాని నుంచి పొందే సామరస్యతలు పేలవంగా ఉంటాయి. ఆ గానం నుంచి సామరస్యతలు కూడా, వచ్చేటివి కూడా ఎంతో పేలవంగా, వీక్గా, బలహీనంగా ఉంటాయి. అటు ఇటు చెలించే స్వరాల మధ్యలో వినిపించకుండా పోతాయి. అసలుకే సుదూరంలోని దేవతల కాంతి, ఆనందం నివసించే ప్రకాశమాన సంద్రాలపై మురుగుల తెలియని ఆనంద పారవస్యతలు, అద్భుతమైన సంతోషం ఆమెను, భూమాతను పులకరింతకు గురిచేసి అసంపూర్ణ రూపంతో, కంప్లీట్గా కాకుండా ఇంపర్ఫెక్ట్ రూపంతో, అసంపూర్ణ రూపంతో మనసు, ఇంద్రియాలను చేరతాయి. Above her little finite steps she feels, careless of knot or pass, worlds which weave out a strange perfection beyond law and rule. A universe of self-found felicity, an inexpressible rhythm of timeless beats, the many movemented heartbeats of the one, magic of the boundless, harmonies of self, order of the freedom of the infinite, the wonder plastics of the absolute. There is the all truth and there the timeless bliss. ఆమె తన చిన్న చిన్న పరిమిత అడుగుల పైన కొంత అనుభూతి చెందుతుంది. కొంత అయితే ఆమెకి ఇదంతా కూడా ఈ స్వర్గం నుంచి వచ్చే ఈ కాంతి, జ్ఞానము కొంచెం అనుభూతి చెందగలుగుతుంది. కానీ భూమాత ఏం చేస్తుంది, భూ మనసు ఏం చేస్తుంది, దాన్ని అలక్ష్యం చేస్తుంది, కేర్ చేయదు, లేదా దాన్ని అందుకోవటం ఆగిపోతుంది. మరి ఆ ప్రపంచము, ఆ విశ్వము, స్వర్గము ఎలాంటిది అంటే ధర్మానికి, నియమానికి అతీతంగా ఒక నూతన పరిపూర్ణతను నిర్మించే ప్రపంచాలు అవి. ధర్మానికి, ఇక్కడ మనం ఏదైతే ధర్మం అంటామో, ఏవైతే రూల్ అండ్ లా, నియమం అని పెట్టుకొని ఉంటామో, వాటికి అతీతంగా ఉన్న ఒక కొత్త పరిపూర్ణతను, ఒక స్ట్రేంజ్ పర్ఫెక్షన్ నిర్మించే ప్రపంచాలు అవి. తనను తాను ఆవిష్కరించుకున్న సుఖంతో ఉన్న విశ్వం అది. అలసిపోని స్పందనలతో ఉన్న ఒక అనిర్వచనీయమైన లయ అది. అనంతత్వపు స్వేచ్ఛాక్రమం, సమగ్రతకు చెందిన అద్భుత సరళత్వం అది. అక్కడున్న సమస్తము సత్యం. అక్కడున్నదంతా కూడా సత్యమే, సత్యమే ఉంది అక్కడున్నదంతా. కాలరహిత ఆనందం అక్కడున్నదంతా కాలరహిత, కాలంతో పరిమితం కానీ ఆనందం. ఎప్పుడో ఒకసారి ఉండేది కాదు, ఎప్పటికీ ఉండేది ఆనందం అది.
మరి భూమి అర్త్ ఎలా ఉన్నది అంటే, బట్ హర్స్ ఆర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎ స్టార్ లాస్ట్ గ్లీమ్. Hers are but careless visits of the gods. They are a light that fails, a word soon hushed, and nothing they mean can stay for long on earth. There are high glimpses, not the lasting sight. A few can climb to an unperishing sun, or live on the edges of the mystic moon, and channel to earth mind the wizard ray. The heroes and the demigods are few, to whom the close immortal voices speak, and to their acts the heavenly clan are near. కానీ ఆమెవి భూమాతవి కోల్పోయిన మెరుపుతో ఉన్న నక్షత్ర శకలాలు. ఆమెకు కలిగే సందర్శనాలు కూడా ఎలాంటివి అంటే, నిర్లక్ష్య దేవతలు అప్పుడప్పుడు సందర్శించేవి. ఈ దైవశక్తులు అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉంటాయి. అలాంటి సందర్శనాలే ఆమెకు జరుగుతాయి. ఆ దైవశక్తులు కూడా విఫలమైన కాంతినే ఇస్తాయి తప్ప కంప్లీట్ కాంతిని అన్నది ఇవ్వవు ఆ దైవశక్తులు కూడా. అలా దివ్యపదం తొందరగా మూగబోతుంది. ఇవన్నీ ఏ పరమార్థం కోసం ఉన్నాయో అది ఎక్కువ కాలం నిలువదు. అక్కడ ఉన్నతమైన క్షణిక దర్శనాలు ఉంటాయి, కానీ వాటిని దర్శించే దృష్టి దీర్ఘకాలం నిలవదు. ఈ దర్శనాలన్నవి, ఉన్నత దర్శనాలన్నవి ఎప్పటికీ ఉంటాయి, కానీ వాటిని దర్శించే ఈ దృష్టి మాత్రము దీర్ఘకాలం, ఎక్కువ కాలం నిలవదు. నశించని జ్ఞానసూర్యుడి వద్దకు కొద్దిమంది మాత్రమే ఆరోహించగలరు. ఇలాంటి జ్ఞానసూర్యుడి వద్దకు కొద్దిమంది మాత్రమే, ఎప్పటికీ నశించని ఇంపెరిషబుల్ ఆ సన్ వద్దకు కొద్దిమంది మాత్రమే ఆరోహించగలరు, లేదా మార్మిక చంద్రుని సరిహద్దులలో కొద్దిమంది మాత్రమే జీవించగలరు. భూ మనసును మాంత్రిక కిరణానికి కొద్దిమందే అనుసంధానం చేయగలరు. భూ మనసును ఆ మార్మిక కిరణానికి, ఆ మిస్టిక్ రేకి, స్వర్గపు కిరణానికి కొద్దిమంది మాత్రమే అనుసంధానం చేయగలరు. అమృత స్వరాలు మాట్లాడే మాటలు వినగలిగేవాళ్ళు, ఆ స్వరాలకు దగ్గరగా ఉండే యోధులు, అధిదేవతలు కొద్దిమందే ఉన్నారు. వారి చర్యలు స్వర్గజాతికి దగ్గరగా ఉంటాయి. Few are the silences in which truth is heard, unveiling the timelessness utterance in her deeps. Few are the splendid moments of the seers. Heaven's call is rare, rarer the heart that heeds. The doors of light are sealed to common mind, and earth's needs hail to earth the human mass. Only in an uplifting hour of stress, men answer to the touch of greater things. కొన్ని నిశ్శబ్దాలలో మాత్రమే పరమసత్యం వినిపిస్తుంది. కొన్ని నిశ్శబ్దాల్లో మాత్రమే పరమసత్యంని వినగలుగుతాము. కాలరహిత పిలుపును ముసుగు తీసే, భూమాత లోతుల్లోకి దించే నిశ్శబ్దాలు చాలా తక్కువ. భూమాత లోతుల్లోకి, ఆచేతన అగాధాల్లోకి దించే ఈ నిశ్శబ్దాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి ఋషుల అద్భుత క్షణాలు కూడా తక్కువే. స్వర్గం నుంచి పిలుపు అరుదుగా వస్తుంది, అంటే స్వర్గం అరుదుగా పిలుస్తుంది. దాన్ని, అలా అరుదుగా వచ్చేదాన్ని శ్రద్ధగా ఆలకించే హృదయము ఇంకా అరుదుగా ఉంటుంది. హెవెన్స్ కాల్ ఈస్ రేర్, రేరర్ ద హార్ట్ దట్ హీట్స్. సామాన్య మనసులోకి కాంతి ప్రవేశించే ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి. ఈ కాంతి, స్వర్గపు కాంతి, ఆర్డినరీ మైండ్, సామాన్య మానవుడి మనసులోకి అది వెళ్ళాలి అంటే, ప్రవేశించాలి అంటే ఆ మనసు మరి మూసుకొనిపోయి ఉంది. ఈ కష్టాలతో, భూమి మీద ఉన్న దుఃఖాలతో, ఈ వైరుధ్యాలతో, ఈ రకరకాల నెగిటివిటీస్తో, బాధతో, వీటన్నింటితో ఈ భూమి, ఈ అహంకారంతో భూ మనసు అన్నది మూసుకుపోయి ఉంది. కాబట్టి ఆ కాంతి ఆ మనసులోకి ప్రవేశించలేదు. భూ అవసరాలు ఆమెను మానవ పదార్థానికి మేకులతో బంధించేట్టు చేస్తాయి. మనుషుల అవసరాలు ఈ భూమిని మేకులతో బంధించేట్టు చేశాయి మనుషులకి. కేవలం ఉద్ధరించే గడియలు ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే, ఇప్పుడు ఉద్ధారితం కావాలి అని మనిషిలో ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే, ఆ ఒత్తిడిలో మాత్రమే మనిషి ఉన్నత విషయాలకు సమాధానం ఇస్తాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆర్ రేస్డ్ బై సమ్ స్ట్రాంగ్ హ్యాండ్ టు బ్రీత్ హెవెన్ ఎయిర్, దే స్లైడ్ బ్యాక్ టు ద మడ్ ఫ్రమ్ విచ్ దే క్లైంబ్డ్, ఇన్ ద మడ్ ఆఫ్ విచ్ దే ఆర్ మేడ్, whose law they know, they joy in safe return to a friendly base, and though something in them weeps for glory lost and greatness murdered, they accept their fall. To be the common man they think the best, to live as others live is their delight. For most are built in nature's early plan, and owe small depth to a superior plane.
ద హ్యూమన్ యావరేజ్ ఇస్ దేర్ లెవెల్ పిచ్, అ థింకింగ్ యానిమల్స్ మెటీరియల్ రేంజ్. లేదంటే స్వర్గ వాయువును శ్వాసించటానికి తన బలమైన హస్తాన్ని పైకి లేపినా, తాను ఆరోహించిన ఉన్నతం నుంచి మనిషి ఒకవేళ ఈ బలమైన హస్తాన్ని, శక్తితో ఉన్న హస్తాన్ని పైకి లేపినా, తాను ఆరోహించిన ఉన్నతం నుంచి తిరిగి తాను ఏ బురద నుంచి వచ్చాడో ఆ బురదలోకి జారిపోతాడు. అదే బురదలోకి, మళ్ళీ అదే అచేతనలోకి మనిషి జారిపోతాడు. ఏ బురద నుంచి తాను తయారయ్యాడో దాని ధర్మం మనిషికి తెలుసు. అక్కడి నుంచే తయారయ్యాడో దాని ధర్మం తెలుసు. అది మనుషులకు మంచి సౌకర్యాన్ని ఇచ్చే స్నేహితుడు లాంటి ఆధారం. ఈ అచేతన అనేది కూడా మంచి సౌకర్యాన్ని ఇస్తుంది మనిషికి. ఒక స్నేహితుడు ఎలాగైతే మంచి సౌకర్యాన్ని ఇస్తాడో అటువంటి సౌకర్యాన్ని ఇస్తుంది ఈ మన్ను, ఈ భూమి. కాబట్టి సురక్షితంగా తిరిగి రావటానికి సంతోషిస్తాడు. సురక్షితంగా ఆ బురదలోకి, ఆ అచేతనకు తిరిగి రావటానికి సంతోషిస్తాడు. ఒకవేళ ఉద్ధరించబడిన అప్పుడప్పుడు పోగొట్టుకున్న మహత్వం కోసం, హతం చేయబడిన గొప్పతనం కోసం వాళ్లలో కొంత రోధిస్తుంది. మళ్ళీ అలా అచేతనలో పడిపోతాడు. మళ్ళీ ఆ గొప్పతనం కావాలి, ఆ మహత్వం కావాలి, అది వెళ్ళిపోయింది నా నుంచి అని మళ్ళీ కొంచెం రోధిస్తాడు. కానీ పతనాన్ని మాత్రం అంగీకరిస్తాడు. అలా సామాన్య మానవుడిగా ఉండటమే అత్యుత్తమమని మనిషి భావిస్తాడు. ఈ రకంగా అన్నిటికన్నా సేఫ్, అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటి? సామాన్యంగా ఉండటమే అని భావిస్తాడు. ఇతరులలాగా, సామాన్యుల్లాగా జీవించటమే వారి ఆనందం. సామాన్య మనుషుల ఆనందం ఎలాగంటే, పక్కనాళ్ళంతా ఎలా జీవిస్తున్నారో, ఒక సామాన్య జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, దాన్ని గడపటమే వాళ్ళ ఆనందం. కార్యానికంటే ముందు చాలా మటుకు మానవ జాతి ప్రకృతి ప్రాథమిక ప్రణాళిక ప్రకారమే తయారయ్యింది. ఎందుకంటే ఈ కార్యానికంతా ముందే చాలా మటుకు మానవ జాతి ప్రాథమిక ప్రణాళిక ప్రకారమే తయారైంది. అలా ఒక మహత్తర తలానికి కొంత రుణపడి ఉంటారు. సగటు మనిషి జీవన స్థాయికి వాళ్ళను వాళ్ళు పరిమితం చేసుకుంటారు. ఆలోచించే జంతువు స్థాయిలో ఆ రకంగా ఉండిపోతారు. ఇన్ ద లాంగ్ ఎవర్ మౌంటింగ్ హెరార్కీ, in the stark economy of a cosmic life, each creature to its appointed task and place is bound by his nature's form, his spirit's force. If this were easily disturbed, it would break the settled balance of created things. The perpetual order of the universe would tremble, and a gap yawn in woven fate. అందుకనే చెప్తున్నారు పరమాత్మ, ఎప్పటికీ నిరంతరము ఆరోహించే సోపాన క్రమంలో, విశ్వజీవితపు కఠిన వ్యవస్థలో ప్రతి జీవి తనకు ఇవ్వబడిన కార్యానికి, ఆ ప్రదేశానికి తన స్వభావ రూపం ద్వారా, తన స్వభావం ద్వారా, తన ఆత్మశక్తి ద్వారా బంధించబడి ఉంటాడు. ఏ జీవి అయినా కూడా తన స్వభావం ఏంటో, తన ఆత్మశక్తి ఏంటో, తనకి ఇవ్వబడిన కార్యం ఏంటో దాని ద్వారానే బంధించబడి ఉంటుంది. ఒకవేళ ఇది కలత చెందితే, ఇది డిస్టర్బ్ అవుతే, నువ్వు ఇప్పుడు ఏదో స్వర్గాన్ని క్రిందకు తీసుకొని వస్తే అంటున్నారు ఇండైరెక్ట్గా. ఒకవేళ ఇది డిస్టర్బ్ అవుతే సృష్టించబడిన విషయాల స్థిరపడిన సమతుల్యత సులభంగా విచ్ఛిన్నమవుతుంది. ఈ సమతుల్యత అన్నది, హార్మోనీ అన్నది విచ్ఛిన్నమవుతుంది. విశ్వం యొక్క శాశ్వత క్రమం కంపిస్తుంది. విశ్వం ఒక క్రమంలో, ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తూ ఉంది. అదంతా కూడా ఎప్పుడు కంపిస్తుంది. అల్లిన విధిలో, విధి అన్నది ఒక అల్లబడి ఉన్న బట్టలాగా ఉంది. దాంట్లో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఇఫ్ మెన్ వర్ నాట్ అండ్ ఆల్ వర్ బ్రిలియంట్ గాడ్స్, the mediating stair would then be lost, by which the spirit awake in matter winds accepting the circuits of the middle way, by heavy toil and slow ionic steps reaching the bright miraculous fringe of God into the glory of the oversoul. My will, my call is there in men and things, but the inconscient lies at the world's grey bank and draws to its breast of night and death and sleep. ఇది కారణం. ఇప్పుడు మనకి పరమాత్మ చెప్తున్న కారణం కూడా ఎంత కరెక్ట్గా అనిపిస్తుందంటే, ఆ రీజనం కూడా చాలా కరెక్ట్ అనిపిస్తుంది. మరి సావిత్రి దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా తర్వాత చూద్దాం. అంటున్నాడు పరమాత్మ, ఒకవేళ మనుష్యులు లేకుండా అంత తేజోమాన దేవతలే అయితే ఈ మధ్యవర్తిత్వ సోపానాలు ఉండవు. మధ్యవర్తిత్వం, స్వర్గానికి అచేతనకు మధ్యవర్తిత్వం చేసే ఆ మీడియేటర్స్ అన్నవి, ఆ సోపానాలు అన్నవి ఉండవు. మధ్య మార్గపు వలయాలను అంగీకరిస్తూ పదార్థ గాలులలో ఆత్మ మేలుకోవటం ఉండదు. పదార్థంలో ఆత్మ మేలుకోవటం అన్నది ఎలా జరుగుతుంది? జరగదు. ప్రకాశిస్తున్న భగవంతుని అంచును చేరటానికి, అంతరాత్మ వైభవంలోకి ప్రవేశించటానికి యుగాలుగా చేసే భారమైన శ్రమ,
నెమ్మదిగా వేసే అడుగులు ఇవన్నీ కూడా ఉండవు. నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఇదంతా నిదానంగా జరగాలి. ఎందుకంటే పదార్థంలో ఆత్మ మేలుకోవటానికి, భగవంతుడు అభివ్యక్తం అవటానికి ఈ రెండింటికి మధ్యవర్తి మనిషే. మనిషే చేయాలి ఈ పని. కానీ ప్రపంచ అజ్ఞానం వెనుక అచేతన ఉంది. ఇది నిశీతిలోకి, మృత్యువులోకి, నిద్రలోకి లాగేస్తుంది. Imprisoned in its dark and dumb abyss, a little consciousness it lets escape, but jealous of the growing light holds back, close to the obscure edges of its cave, as if a fond ignorant mother kept her child tied to her apron strings of innocence. The inconscient could not read without man's mind the mystery of the world its sleep has made. Man is its key to unlock a conscious door, but still it holds him dangled in its grasp. It draws its giant circle round his thoughts. It shuts his heart to the supernal light. A high and dazzling limit shines above. A black and blinding border rolls below. His mind is closed between two firmaments. అంధకారంగా మూగగా ఉన్న అగాధంలో బంధించబడి ఉన్న చైతన్యము, మానవ చైతన్యము కొంత తప్పించుకుంటుంది. కానీ పెరుగుతున్న కాంతిని చూసి అసూయతో తన చీకటి గుహ అంచులలో వెనక్కు పట్టి ఉంచుతుంది. అది ఎలా ఉంటుంది అంటే, అజ్ఞానంతో ఉన్న తల్లి తన బిడ్డ మీద మమకారంతో అచేతన అనే తన అప్రాన్, ఆ తల్లి అచేతన అనే ఇన్కాన్షియన్స్ అనే అప్రాన్ని ధరించి ఉంది, దానికి కట్టి పడేసినట్టుగా ఈ నిశ్చేతన ఇన్కాన్షియన్స్ అనేది మానవ మనసు లేకుండా తన నిద్ర తయారు చేసిన ప్రపంచ మార్మికతను అర్థం చేసుకోలేదు. అంటే ఒక మదరు, అజ్ఞానంతో ఉన్న మదరు ఎలాగైతే తన అప్రాన్కి, ఆ నిశ్చేతన అనే తన అప్రాన్కి కట్టేసుకుంటున్నట్టుగా ఈ నిశ్చేతన మన చైతన్యాన్ని కట్టిపెడుతుంది. అలా నిశ్చేతన మానవ మనసు లేకుండా తన నిద్ర తయారు చేసిన ప్రపంచ మార్మికతను అర్థం చేసుకోలేదు. మనసు లేకుండా అర్థం చేసుకోలేదు. అచైతన్యం యొక్క మూసి తాళం వేయబడిన చైతన్యపు తలుపులను తెరిచేది మనిషే. సో ఆ రకంగా మరి మనసే దీన్ని నిశ్చేతనను తెరవగలుగుతుంది, నిశ్చేతనను పురోగమింపజేయగలుగుతుంది అని అంటే ఆ మనసు పూర్తిగా ఉన్నది ఎవరికి? మనిషికి మాత్రమే ఆ మనసు ఉంది, భూమి మీద ఉన్న జీవులన్నింటిలో. కాబట్టి ఆ చైతన్యపు, ఆ తాళం వేయబడి ఉన్న చైతన్యపు తలుపులను తెరిచేది మనిషే. అయినా అది మనిషిని కూడా తన పట్టులో బంధించి ఉంచుకుంటుంది ఆ చైతన్యం. అతని ఆలోచనల చుట్టూ తన వలయాన్ని చిత్రిస్తుంది. మనం ఏ ఆలోచన చేసినా కూడా దాని చుట్టూ మళ్ళీ అచైతన్యం అనేది ఉంటుంది. అతని హృదయాన్ని, మనిషి హృదయాన్ని అతిమానస కాంతి అందుకోకుండా మూసేస్తుంది ఈ నిశ్చేతన. ఒక ఉన్నతమైన మిరుమిట్లు గొలిపే పరిమితి ఊర్ధ్వంలో మెరుస్తుంది. ఆ రకంగా ఎంత మనిషి ఊర్ధ్వపు ఆలోచనలు చేయాలన్నా కూడా ఈ అచేతన అన్నది, అచేతన వలయం అన్నది అతన్ని ముందుకు పోనీయకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. ఆ రకంగా ఒక నల్లని కట్టి పడేసే సరిహద్దు క్రింద పాలిస్తూ ఉంటుంది ఇది. సో ఈ రెండు అంతరిక్షాల మధ్య, మిరుమిట్లు గొలిపే పరిమిత ఊర్ధ్వానికి, క్రింద కట్టిపడేసే సరిహద్దు క్రింద ఉన్న అచేతనకు, ఈ రెండింటికి మధ్యన, ఈ రెండు అంతరిక్షాల మధ్యన మనిషి మనసు మూసుకుపోయింది అంటూ ఇంకా పరమాత్మ ఏమంటాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.